నేను మాతను, ధరణీమాతను. అకుంఠిత విశ్వాసం ఎంత శక్తిమంతమైనదంటే దానితో పర్వతాలను సైతం ఢీకొనవచ్చును. మనసులో భక్తి శ్రద్ధలు, విశ్వాసం పాదుకున్నవారు జీవన్మరణాలు కేవలం ఈశ్వరుని చేతిలోనే ఉన్నవని, జీవనమును ప్రసాదించునది, ప్రాణము హరించునది ఆ ఈశ్వరుడేనని, మరెవరూ కాదని విశ్వసించగలుగుతారు. వారి మనసులో మృత్యుభయం తొలగిపోతుంది. ఎప్పుడైతే మనసులో మృత్యుభయం తొలగిపోతుందో వారు జీవనములో ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొని నిలవగలుగుతారు. ప్రహ్లాదుని మనసులోనూ ఈ అకుంఠిత విశ్వాసమే బలీయంగా నాటుకున్నది. అగ్నిలో కాలి బూడిద కారాదని విధాత తన నొసటన రాసినట్లయితే తాను ఈ పరీక్షలలో నెగ్గగలనని ప్రహ్లాదునికి తెలుసు. అయితే చండిక ఏమవుతుంది? ఆమె కోరిక నెరవేరుతుందా అనే ఆసక్తి నాకు కలుగుతున్నది. నీవు ఎదురుచూసిన ఘడియ రానే వచ్చినది. దీనికోసమేగా నీవు ఆరాటపడ్డావు. ఇది నా జీవనమునకు అమూల్యమైన ఘడియ, నీ జీవనములో అత్యద్భుతమైన సమయం పుత్ర. ఈ అద్భుతాన్ని తిలకించిన వారు మర్చిపోలేరు. ఈ అద్భుతము గురించి చర్చను విన్నవారు ఆశ్చర్యపడతారు. మరో ప్రళయం వచ్చే వరకు ఈ సంఘటనపై చర్చ సాగుతూనే ఉంటుంది. పదపుత్ర. नमो भगवते नारायणाय। ॐ नमो भगवते नारायणाय। ॐ नमो भगवते नारायणाय। కమలనైనా, కమలనైనా, నారాయణ నారాయణ. దేవర్షి, ప్రహ్లాదుడు అగ్నిలో ప్రవేశించ బయలుదేరాడు. అది చూసి నా నాదుని హెచ్చరించాలనుకున్నాను. కాని ఆయనలోనే తాపం రేగుతున్నది. శరీరంలో అగ్నిజ్వాలలు పుడుతున్నవి. తమరెంత దయాళువు మాత. మమతల ఆలయమే మీరు. ప్రహ్లాదునిపై గల ప్రేమతో మీరు సర్వాన్ని మర్చిపోయారు. నేనేం మర్చిపోయాను? అదే మాత, ఈ అవస్థలో వారిని తమరు తాకకుండా ఉండవలసినది. తమకు జ్ఞాపకమున్నదా మాత? ఇదే విధంగా ఇదే అవస్థలో ఒకసారి లీలావతి పుత్రుడు ప్రహ్లాదును స్పృశించినది. ఆమెకు ఉష్ణతాపము కలిగినది. నేనది పూర్తిగా మర్చిపోయాను. మాత, ఒకనాడు ప్రహ్లాదునికి నేనందించిన యోగ జ్ఞానాన్ని నేడు నారాయణుల్లో చూస్తున్నాను. ఇప్పుడు ఈ అవస్థలో వారినెవరూ స్పృశించలేరు. నా నారాయణుడు యోగీశ్వరుడు, యోగకర్త, యోగానికి ఆధారం, యోగానికి ఆది అంతము. అతడే స్వయంగా యోగి. ఈ అవస్థలో తమరు తప్ప వారినెవ్వరూ స్పృశించజాలరు. కాని దేవర్షి, నేను వారికి ప్రహ్లాదునికి రానున్న ప్రమాదాన్ని హెచ్చరించదలిచాను. ఆ సందేశాన్ని తీసుకునే నేను వచ్చాను మాత. అదే నేను చెప్పాలనుకున్నాను. కానీ ఈ అవస్థలో వారిని చూసిన తర్వాత నా ప్రశ్నకు సమాధానం లభించినది, నా సమస్యకు పరిష్కారము లభించినది. నాలో అన్ని శంకలు తొలగిపోయినవి. నారాయణ నారాయణ. ఓం
నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. పుత్రా, నీకు భయము కలగటలేదా? భయమెందుకు అత్తగారు? నాకు చాలా ఆనందంగా ఉంది. క్రమక్రమంగా నేను శీతల జలములో తేలి ఆడుతున్న అనుభూతి కలుగుతున్నది. నాకు అనిపిస్తున్నది నా శరీరమును శీతల జలము ఆక్రమిస్తున్నట్టుగానున్నది. ఓం నమో భగవతే నారాయణాయ. 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 ఓం నమో భగవతే రక్షించండి! 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 ఓం నమో రక్షించండి! రక్షించండి! అన్యాయం. చండిక, 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 చండిక. అగ్రజ, ప్రహ్లాదుని విష్ణు నన్ను గ్రహించాడు. కానీ ఎలా జరిగినది? నీకు అగ్నిదేవుడు వరమిచ్చాడు కదా, ఇదెలా జరిగినది? ప్రహ్లాదుని శక్తి ముందు అగ్నిదేవుని వరం విఫలమైపోయిందని నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను అగ్రజ. నాకు సెలవిప్పించండి